పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తోటి ఉన్నాము. ఈ దశాబ్దపు మోసపు పార్టీ కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం జరిగింది. అంటే దశాబ్దపు అంటే మీరు శతాబ్దపు పనులు వేసారు ఏమన్నా? దశ అంటే ఏం తెలుసా? 10 ఏళ్ళు. ఒక దశ అంటే 10 సంవత్సరాలు. దశానికి పదానికి తెలియని ఒక ఎమ్మెల్యే ఒక మంత్రిగా పనిచేసిండు, బీఆర్ఎస్ పార్టీ వర్క్ పని ఉంటే సిగ్గు షేటు ఇది. దశం అంటే 10. కాంగ్రెస్ పార్టీ వచ్చి 10 ఏళ్ళు అవుతుందరా నేనా? ఏం చిల్లర మాట్లాడతారా నైనా? మీరు మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడండి. అదే స్క్రిప్ట్ ఇస్తే కూడా మీరు చూసి చదవండి. మీకు ఏమైనా రాస్తారు కదా స్క్రిప్ట్, చదవండి. దశాబ్దపు అంటే తెలుగులో తెలుసుకోండి. వాచకం పుస్తకం ఉంటుంది. తెలుగు వాచక పుస్తకంలో దశాబ్దం అనే పదం విషయంలో ఏమంటారు? దశం అంటే 10. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చి 10 నెలలు మాత్రమే, 15 నెలలు మాత్రమే అయింది. దానికి కూడా తెలియకుండా ఏదో చిల్లరగా మాట్లాడేసి అరే మైకుంగా మాట్లాడితే ఎట్లా కేటీఆర్ గారు? తులం బంగారం కాదు, రోల్డ్ గోల్డ్ కూడా ఇచ్చేటట్లేదు కాంగ్రెస్ పార్టీ అని కూడా వ్యాఖ్యలు చేశారు. తులం బంగారం అనే విషయాన్ని మీరు మాట్లాడితే ప్రతిసారి 3016 రూపాయలు 2018 నుంచి 2023 వరకు మీరు 3016 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నప్పుడు ఆ ముచ్చట మాట్లాడుతుంటే బాగుంటుండే, ఇచ్చి మాట్లాడితే బాగా ఉంటుండే. అరే మేము ఎన్ని చేయలేదు, ప్రతిసారి చెప్తున్నాము మేము చేసే పని దశకం ప్రకారం చేస్తున్నాము, ప్రగతి ప్రకారంగా చేస్తున్నాము. ఏ ఒక్క పథకాన్ని కూడా మేము ఇచ్చేయము. ఇచ్చిన మాట ప్రకారంగా తూచా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రతి గడపకు కాంగ్రెస్ పార్టీ పథకం చేకూర్చడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కృషి మరవలేనిది. ఎవరికి అనుమానం లేదు. ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చే నాయకుడు కల్వకుంట్ల మాటగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాటకి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చే మాటకు, రేవంత్ రెడ్డి గారి మాటకు చూసుకుందాం. కేసీఆర్ గారు 10 ఇచ్చిన మాట, రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట చూసుకుందాం. కల్వకుంట్ల ఫ్యామిలీ కాదు ఇది, కాంగ్రెస్ ఫ్యామిలీ ఇది. కల్వకుంట్ల ఫ్యామిలీ లాగా హరీష్ రావు, కవితనో, మన కేటీఆర్ ఎవరో మన హరీష్ రావు మాట్లాడిస్తే వ్యవస్థ నడుచుకోవచ్చు. కానీ అట్లా కాదు. ఇచ్చిన ప్రతి మాట పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట ఇచ్చిన ఫ్రీ బస్సు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, అదేవిధంగా మన యొక్క గ్యాస్ సిలిండర్ కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు కానివ్వండి, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కానివ్వండి, ప్రతి మాట నెరవేరుస్తున్నాం. సన్న బియ్యం ఇంతకుముందు ఉగాదికో, దసరాకో, దీపావళికో ఎప్పుడో ఉండే సన్న బియ్యాన్ని ప్రతిరోజు సంక్రాంతి కావాలి, ప్రతిరోజు ఉగాది కావాలి ఉద్దేశంతో ప్రతి పేదవాడి కుటుంబానికి సన్న బియ్యం ఇస్తున్న ఘనత భారతదేశంలో తెలంగాణ మాత్రమే. ఆ ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాత్రమే. అలాంటి చిల్లరగా మాట్లాడే ముందు కల్వకుంట్ల తారక రామారావు గారు 10 సంవత్సరాలు మీ నాయన ఏం చేసిండో మీరేం చేసిరో, ఎట్లా మీ అకౌంట్లోకి 1500 కోట్ల రూపాయలు మీ పార్టీ చెప్పండి. మీరుగా పుణ్యాత్ములు ఎలాంటి వ్యవహారం చేయలే కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో 50 సంవత్సరాలు కూడా ఇప్పుడు కూడా గాంధీ భవన్లో కూడా ₹1 వ్యవస్థ లేదు. కానీ 10 సంవత్సరాలు పనిచేసి కల్వకుంట్ల కుటుంబానికి 1000 కోట్లు వస్తున్నాయి. కల్వకుంట్ల పార్టీకి 1500 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చిన అక్రమ డబ్బుతో చిల్లరమ్మలుగా మాట్లాడి యూట్యూబ్లు పెట్టుకొని ఆచరణలు పెట్టుకొని మాట్లాడుతుంటే ఎవడిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఊరిక లేడు. ఇన్నికే ఎక్కడైతే నీ యొక్క వ్యవస్థ మాట్లాడుతుంటో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గట్టిగా మాట్లాడే సమయం వచ్చింది. మీలాంటి చిల్లరగా మాట్లాడితే మేము అంతకు మించి మాట్లాడతాము. తట్టుకునే శక్తి మీకుంటే మాట్లాడతాం. కల్వకుంట్ల కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి ఉన్న తేడా చెప్పమంటారా? మేము ప్రజల గురించి మాట్లాడుతూ ఉంటాం. మేము చేసే ప్రతి పని ప్రజల కోసం మాత్రమే. కల్వకుంట్ల కుటుంబానికి కాంగ్రెస్ కుటుంబానికి చాలా తేడా ఉంది. మీరు దాచుకుర్రు, మోసం చేసిరు, దగా చేసిరు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రక్తాన్ని పీల్చిర్రు. మేము ప్రజాపాలన ద్వారా ప్రతి ఇంటికి పథకాన్ని ఇవ్వాలి, ఆరోగ్య కుటుంబం అందరినీ ఆదుకో ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తూ ఉంటే చిల్లరగా మాట్లాడతావా? చిల్లర కొడక ఎంత మాట్లాడితే అంత స్థాయిలో ఉండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు అక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది ఏ వ్యక్తికి కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ కొరివిదయంలా తెలంగాణ రాష్ట్రానికి పట్టుకుంది అని కూడా అన్నారు. నేనేమన్నా ముందే చెప్పిన, కొరివిదయం కానీ శకుని కానీ దయ్యాలు కానీ బీఆర్ఎస్ పార్టీలో పుష్కలంగా ఉన్నాయి. అవి అక్కడనే ఉంటాయి. కొరివి దయ్యాలు, రాక్షసులు, దుర్మార్గులు, దుష్టులు, శకునిలు, శనిలు అన్ని బీఆర్ఎస్ పార్టీలో ఉంటాయి. ఇంకో విషయం కూడా అన్నారు, మీ పార్టీలోకి వచ్చిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలని కూడా చెప్పడం జరిగింది. పండబెట్టి తొక్కాలన్నప్పుడు 2014 మాట 2018 మాట మిమ్మల్ని ఎట్లా తొక్కిరు అట్లా తొక్కుతారు. మిమ్మల్ని తొక్కిరు కదా. 2014 కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే తీసుకురు కదా. అప్పటికే పోయింది ఈ నీతులు ఇచ్చి ఆ జాతుల మాటలు. నీతులు మాట్లాడే ముందు 2014 2018 చిల్లర మాటలు మాట్లాడి చిల్లర పనులు చేసే చిల్లర నాయలారా అప్పటికే న్యాయం, చట్టం, ధర్మం అంటే మీ దగ్గరకు వస్తే ధర్మం న్యాయమా? కాంగ్రెస్ పార్టీ నుంచి 2014 సంవత్సరంలో కానీ 2018 సంవత్సరంలో కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే తీసుకోవడానికి చిల్లర కొడుకులారా అప్పుడు ఎక్కడ వేర్రా మీరు?
అయినా కానీ మేము రాజకీయంగా మాట్లాడతలేము. మీరు మాట్లాడే ప్రతి మాట చిల్లరగా మాట్లాడే ఊరికి సమస్య లేదు. కేటీఆర్ కానీ కేలకొండ కుటుంబం కానీ కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని గురించి ఎవరైనా చిల్లరగా మాట్లాడితే, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గురించి ఎవరైనా చిల్లరగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇక చివరి ప్రశ్న, కేబినెట్ విస్తరణ 30వ తారీఖు వెలువడనుంది అని వార్తలు వస్తున్నాయి. ఈసారైనా మరి ఖచ్చితంగా వెలువడతాయా పేర్లు? అయ్యో భయ్యా, అదే పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చూసుకుంటారు. మనం కార్యకర్తలము ఇచ్చిన ప్రతి పని చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి పని చేయడంలో కాంగ్రెస్ పార్టీ కాకపోతే ముందే ఉంటారు. మాకు ఇచ్చిన ఆచరణ ప్రకారం ముందుకెళ్తాము. అది ఏ విషయమైనా అధిష్టానం చూసుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సాధ్యంలో మంత్రివర్గ సహచరులు చాలా బాగా పనిచేస్తున్నారు. ఇంకా వచ్చే మంత్రివర్గ ఇంకా మంచిగా పనిచేయాలనే ఉద్దేశంతో ఆయన టీం రేవంత్ గారి టీం చాలా మంచిగా పనిచేస్తుంది. వచ్చే టీం అడిషనల్ టీం ఇంకా ఉంటుంది, ఇంకా మంచి పనిచేస్తారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి టీంని చాలా ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్రము దేశానికి రోల్ మోడల్గా బీసీ యొక్క నినాదంతో ముందుకెళ్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఒక పటిష్టమైన నాయకత్వానికి తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 10 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు కాక వచ్చే 10 ఏళ్ళు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి, ఏ విధంగా బీసీ నాయకత్వాన్ని పెంపే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తపనతో ఉన్నారు. కల్వకుంట్ల కుటుంబాలు బీసీలను దబాయించింది, కాంగ్రెస్ గారి కుటుంబం బీసీలను నెత్తిమెట్టుకుని తిరుగుతుంది.